ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దల సూక్తి. ఈ రోజున ఆరోగ్యాలు చాలామందికి సరిగా లేవు. ఎక్కువ హాస్పిటల్ పాలవుతున్నారు. ప్రతిరోజు మాత్రలు తింటూనే ఉన్నారు. ఈ మాత్రలు తినకుండా ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే వీలైనంత వరకు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండవచ్చు. పూర్వము అంటే మేము చదివేటప్పుడు స్కూల్స్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. అప్పటికి కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా నడిచి వెళ్తూ మేము స్కూల్ నుండి ప్రతిరోజు తిరిగి వచ్చేవాళ్ళం. ఆహారం కూడా అప్పటి పద్ధతిలో హోటల్స్ మీద ఆధారపడకుండా ఇంటిలో ఉండే ఆహారం మాత్రమే తినేవాళ్ళం. అప్పుడు ఆరోగ్యాలు అందరికీ బాగానే ఉండేవి. ఈ రోజున నేటి సమాజంలో చాలా మోడల్స్ వచ్చి ఆహార పదార్థాలు రకరకాలుగా తయారు చేసి హోటల్స్ సరిగ్గా పరిశుభ్రత పాటించగా ఆయిల్స్ అన్నీ కూడా మరిగించిన ఆయిల్లోనే వంటలు తయారు చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రోజున చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పాలు అవ్వడానికి కారణాలు ఇంటిలో వంటలు సరిగా వండుకొని తింటే సాధారణంగా జబ్బులేమీ రావు. బయట ఆహార పదార్థాలు తినటం వల్లే ఎక్కువ మందికి జబ్బులు రావడానికి అవకాశం ఉన్నది. ఈ రోజున స్కూల్స్ ఉన్నాయి. ఇంటి దగ్గర నుండి స్కూల్ బస్సు ఎక్కిన పిల్లడు స్కూల్లోనే దిగుతారు. మళ్ళీ స్కూల్లో ఎక్కిన తర్వాత ఇంటికి బస్సులోనే చేరుతారు. అంటే వాళ్ళ కనీస వాకింగ్ కూడా ఉండటం లేదు. అలాగే తల్లిదండ్రులకు కూడా వాకింగ్ ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ బండి కారు ఉపయోగించుకుంటూ కనీస వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి లేకపోవడం వల్ల ఆరోగ్యాలు సరిగా ఉండట్లేదు. అలాగే నీటి విషయంకి వస్తే చాలామంది దాహం వేస్తేనే నీరు త్రాగడము మంచిదనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మన శరీర నిర్మాణము 3 వంతులు నీటితో నిండి ఉన్నది కాబట్టి మనము కనీసం రోజుకి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగితే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఏంటంటే ప్రతిరోజు కనీసం ఇంటి వద్ద పిల్లలు పెద్దలు అందరూ కనీస ఎక్సర్సైజులు చేస్తే బాగుంటుంది. ఈ రోజున కనీసం క్రింద కూర్చోవడం కూడా చాలామంది కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే డైనింగ్ సెట్లు అలవాటైపోయాయి. ఆ డైనింగ్ సెట్ మీద కూర్చోవడం, కుర్చీలు సోఫాలు ఈ లగ్జరీస్ తయారైపోవడం వల్ల కనీసం కాళ్ళు చేతులు వంగని పరిస్థితులు కూడా అయిపోతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు క్రింద కూర్చోవడం, గుంజీలు చేయటం, కనీస ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనము ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కొన్ని రకాల ఎక్సర్సైజులు సింపుల్గా చేసినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటాం. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే వాకింగ్, జంపింగ్, సమ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువగా ఆకలి కూడా పుడుతుంది. ఆకలి వచ్చిన తర్వాత మనం తినే ఆహారం కూడా మనకి జీర్ణమవుతుంది. సింపుల్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేయవలసినటువంటి ఎక్సర్సైజులు ఏమీ లేవు. ఇలా చేస్తే చాలు. నెక్స్ట్ అలాగే సిట్ స్టాండ్, కూర్చోవడం లేవడం, కూర్చోవడం లేవడం, కూర్చోవడం లేవడం, కూర్చోవడం లేవడం. ఈ విధంగా కూర్చోగలిగితే మనకి ప్రతిరోజు కూడా కాళ్ళు మడతలు పడతాయి. ప్రతి ఒక్కరు డైనింగ్ సెట్ ఎక్కి కుర్చీలు సోఫాల మీద కూర్చున్నట్లయితే ముడుకులు కూడా వంగని పరిస్థితి అయిపోతున్నాయి. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వీలైనంత వరకు లిఫ్ట్లో వెళ్లకుండా మెట్ల మార్గాన్ని వెళ్ళినట్లయితే కొంతవరకు బాగుంటుంది. ఎక్సర్సైజ్కి ఏ రూలు 1 2 3 4 5 6 ఎక్సర్సైజులు అవసరం లేదు. మీకు నచ్చినట్లుగా ఇప్పుడు జంతువులన్నీ కూడాను అవి చాలా రకాలుగా నడుచుకుంటూ ఆరోగ్యకరంగా జీవిస్తున్నాయి. మనుషులకి ఎందుకు కీళ్ళ నొప్పులు అంటే రకరకాల బెడ్లు వచ్చాయి, మెత్తటి పరుపులు.
దిండులు పెద్ద దళసరి దిండులు, దానివల్ల తల నొప్పి రావడం, ఈ నొప్పులు రావడం జరుగుతుంది. కాబట్టి గట్టి నేలపైన కానీ గట్టి మ్యాట్ పైన కానీ మనం పడుకున్నట్లయితే ఆరోగ్యాలు ఇంకా బాగుంటాయి.